సూపర్ సార్, చాలా బాగున్నాయి సార్. లైవ్ లో సినిమా చూసినందుకు, హీరోని చూసినందుకు చాలా హ్యాపీ సార్. ఆయన నేచురల్ స్టార్. లాస్ట్ లో కార్తికేయ రివీల్ చేసినప్పుడు బీజం మాత్రం సూపర్ అంటే సూపర్ అంతే. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది, కానీ మధ్యలో 10 lakhs ఏం చేశారు అనేది అర్థం కాలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. సస్పెన్స్ నిజంగా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయండి. ఒక లవ్ సాంగ్ ఉంది, అది మాత్రం అల్టిమేట్. లాస్ట్ లో కార్తికేయ రివీల్ చేసినప్పుడు బీజం మాత్రం సూపర్ అంటే సూపర్ అంతే. చూసారు కదా థియేటర్ లో కార్తికేయ చాలా బాగున్నారండి. కార్తికేయ హీరో చాలా బాగా చేశాడు. వాళ్ళ నాన్న కోసం ఎంతకైనా అలాంటి కొడుకుండడం తల్లిదండ్రుల యొక్క చాలా అదృష్టం అండి. చాలా బాగుంది అసలు. మూవీ పర్ఫార్మెన్స్ బాగుందండి. హీరో చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెంటిమెంట్ బాగుంది. పర్ఫార్మెన్స్ హైలైట్. అసలు సెకండ్ హాఫ్ అయితే మూవీకి హైలైట్ ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం సస్పెన్స్గా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. సూపర్ ఉంది. చాలా బాగుంది సినిమా. ఇది ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు. చాలా చూసారు కదా హీరో గారిని లైవ్ గా ఎలా ఉన్నాడు, సినిమాలో ఎలా ఉన్నాడు? సూపర్ సార్. లైవ్ లో అయినా సేమ్ అండి, సినిమాలో అయినా సేమ్ అండి. ఆయన నేచురల్ స్టార్. ఇంటర్వెల్ సస్పెన్స్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు సూపర్ సార్ సినిమా అయితే. బ్లాక్ బస్టర్ సినిమా అయితే. హైలైట్ సీన్ అయితే హీరో తనని ప్రాంక్ చేస్తారు కదా సార్, విలన్ చంపేసే కాదు సార్. హైలైట్ సీన్ అయితే సూపర్ సార్ సినిమా అయితే. చాలా బాగున్నాయి సార్. సూపర్ సార్, చాలా బాగున్నాయి సార్. లైవ్ లో సినిమా చూసినందుకు, హీరోని చూసినందుకు చాలా హ్యాపీ సార్. ఇది పార్ట్ 1 అనుకుంటున్నాము. పార్ట్ 2 పెడితే చాలా బాగుంటుంది సార్. ఇంకా పార్ట్ 2 వరకు మేమందరం వెయిట్ చేస్తున్నాం. బాగుందనా? నిజంగా బాగుంది. ట్విస్టులు 3-4 ట్విస్టులు ఉన్నాయి. సూపర్ సూపర్. బట్టలు చింపేసుకున్నాం. సూపర్ ఉంది సినిమా. చాలా బాగుంది. సూపర్. రియల్ హీరో, సూపర్ హీరో. చాలా బాగున్నాడు. చాలా మంచి యాక్టింగ్ ఉంది. మా అబ్బాయి కనిపిస్తున్నాడు. అబ్బాయిలో చాలా హ్యాపీగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. మూవీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుందండి. అసలు బోర్ కొట్టదు. అడ్వెంచరస్ మూవీ, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ చెప్తున్నా కదా, అడ్వెంచరస్ మూవీ. యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. లేదండి. సూపర్ అన్న, చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా మదర్ గురించి బాగుంది. సినిమా అన్ని రకాలు బాగుంది, చూడదగ్గట్టు ఉన్నది. మళ్ళీ పాటలు బాగున్నాయి, అన్ని లొకేషన్ అన్ని రకాలు బాగున్నది. మదర్ గురించి ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా చూసిన కొద్దీ చూడాలి అనిపిస్తుంది. హై క్లాస్ సినిమా. మళ్ళీ 2 కూడా వస్తుంది అనుకుంటా. అంత బాగున్నది. పాటలు కూడా బాగున్నాయి, ఫైట్లు. అది మదర్ గురించి బాగుంది. చాలా బాగా వచ్చింది సినిమా. హై క్లాస్ వచ్చింది. బ్రో సినిమా ఇచ్చి పడేసిండు బ్రో. హీరో నానా సెంటిమెంట్ అయితే కిరాక్ ఉంది. ఇంకా హీరో బైసెప్స్, బాడీ అయితే కట్అవుట్ సూపర్ ఉంది. ఆయనకి ఈ మూవీ కాదు, కొంచెం పాన్ ఇండియా మూవీస్ కావాలి. కట్అవుట్ కూడా బాగానే ఉంది కదా. ఇంకొక మూవీ కూడా తీయొచ్చు. సినిమా మాత్రం బాగుంది. కిరాక్ ఉంది. చూసినా జస్ట్ సింపుల్గా వచ్చిండు. అంత పబ్లిసిటీ లేకుండా కూడా హీరో కూడా సింపుల్గా వచ్చిండు. ఆయన పబ్లిసిటీకి మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. సినిమా బాగుంది. యూత్ అందరు చూడొచ్చు. కాకపోతే సినిమాలో చూపించినట్టు బెట్టింగ్కి మాత్రం పాల్పడకండి. ఎందుకంటే మళ్ళీ మీ ఇష్టం సినిమా సెటిల్ అయితే గట్ల అవుతుంది. మూవీ సూపర్ ఉంది. ఆ కాన్సెప్ట్ అనేది చాలా. సినిమా అయితే బాగుంది. కార్తీక్ యాక్షన్ అయితే సూపర్ ఉంది. బాగుందండి, చాలా బాగుంది. ఫాదర్ కోసం చేసింది చాలా బాగుంది సార్. 2000 రూపీ ఉంది కదా, దాని కోరకన్నా పార్ట్ 2 కంపల్సరీ తీయాలి. ఆ 2000 నోట్ నుండి ఏముంది అనేది తెలియాలి పబ్లిక్. ఇంకా వాళ్ళ ఫాదర్ కొరకు చాలా కష్టపడ్డాడు అతడు. ఫాదర్ని రక్షించుకోవడానికి అలాంటి కొడుకులు ఉండడం చాలా అదృష్టం అండి. ఫాదర్ సెంటిమెంట్ బాగుంది సార్.
ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. క్రికెట్ బెట్టింగ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఎందుకనంటే బయట సినిమా చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఇది సూపర్ డూపర్ హిట్ అంతే. కార్తికేయకి ఇది ఒక మైల్ స్టోన్. ఇంకా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. ఒక సాంగ్ అయినా అదరగొట్టే సాంగ్ మాత్రం సెట్ అయింది. సాంగ్ చాలా చాలా బాగుంది. అసలు సినిమాకి బయటికి చాలా డిఫరెన్స్ అండి. చిన్న బాబులా ఉన్నారు, అసలు చాలా టీనేజ్ అబ్బాయిలా ఉన్నాడు. సినిమాలో మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఉండే, చాలా నచ్చింది, చాలా బాగుంది. ఫ్యామిలీకి కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇది ఓన్లీ యూ సినిమా కాదు. బాగుంది, బాగుంది. అందరూ చూడాల్సింది, అందరూ చూడాలి. తెలుసుకోవాలంటే అందరూ చూడాలి. తల్లి తండ్రి కోసం తప్పకుండా చూడాలి. కోట్లాడడం అదంతా బాగుంది, బాగా నచ్చింది, బాగా నచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా ఏళ్ళ తర్వాత ఫ్యామిలీ మూవీ, పేరెంట్స్ గురించి చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి, చాలా బాగుంది. కార్తికేయ ఫైట్స్ ఎలా ఉన్నాయి మూవీలో? చాలా బాగుంది. ఎక్సలెంట్. సినిమా చాలా బాగుంది. ప్రేమ అంటే తల్లిదండ్రి మీద ఎంత అభిమానం, అనురాగం అనేది పెంచుకోవాలని దీని ద్వారా తెలియజేశాడు. కార్తికేయ యాక్షన్ సూపర్గా ఉంది, సింప్లీ సూపర్. చాలా బాగుంది. స్టోరీ హైలైట్స్ అంటే స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? బయట ఎలా ఉన్నాడు మేడం హీరో? సినిమాలో ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉన్నాడు? సేమ్ ఉన్నారు. మూవీలో కూడా హీరో లాగా ఉన్నారు, రియల్ లైఫ్లో కూడా హీరో. ఫాదర్ సెంటిమెంట్ ఎలా ఉంది?